వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం సాయిసదా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్సీ భరత్ వ్యాఖ్య. చిలకలూరిపేటలో అవినీతి జరిగితే ఎటువంటి ఆధారాలు చూపలేవు. ప్రతిపక్ష నేతలు కౌన్సిలర్లను ప్రశ్నించిన మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ. టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొనే భారీ బహిరంగ సభకు తరలిరండి. పార్టీ శ్రేణులు ప్రజలకు పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరవ్ చంద్రారెడ్డి పిలుపు. కాలలో అక్రమంగా తరలిస్తున్న 120 కేజీల గంజాయి పట్టివేత. పోలీసుల అదుపులో 4 నిందితులు. ఇక డీటెయిల్స్ చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు కన్నుల లాంటివని, సీఎం పాలన చాలా బాగుందని ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్సీ భరత్ మున్సిపల్ చైర్మన్ సుధీర్ అన్నారు. కుప్పం మున్సిపాలిటీలోని 4వ వార్డులో వార్డ్ ఇన్ఛార్జ్ నిత్యానందం ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. తొలుత కమతమరు గ్రామ దేవతకు పూజలు చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ వార్డులో సమస్యలు ఉంటే తెలుసుకుంటూ తీర్చడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వాలంటీర్లు ఇంటికి రావడం ఇబ్బంది అయితే మూడు రోజుల నుండి కుప్పం మున్సిపాలిటీలో గడప గడప ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎక్కడ తిరిగినా కూడా ప్రజలందరూ చాలా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ హారతులు పడుతూ జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనలో సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళలాగా జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అలా ఏదైనా 1 or 2 ఉన్నా కూడా దాన్ని ఇమీడియట్గా మేము ఐడెంటిఫై చేసి గడప గడప ద్వారా వచ్చేటటువంటి 40 లక్షలు ఫండ్ ఏదైతే ఉందో ప్రతి సచివాలయానికి 40 lakhs ఫండ్ అలాట్ అవుతా ఉంది. ఆ ఫండ్లో చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఈ 66 crores ఫుల్ఫిల్ చేయలేనటువంటి 2-3 యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా ఈ 40 lakhs ద్వారా కంప్లీట్ చేయాలనేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అక్కడ ఉండేటటువంటి స్థానిక నాయకులు కానీ, మరీ ముఖ్యంగా మా మున్సిపల్ చైర్మన్ గారు ఎవరైతే డాక్టర్ సుధీర్ గారు ఉన్నారో వారి నేతృత్వంలో మున్సిపాలిటీ అంతా కూడా చాలా అద్భుతంగా పార్టీ వాళ్ళు కానీ, డిపార్ట్మెంట్ కానీ, సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ అందరూ పనిచేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారనేటటువంటి సంకేతంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి గడప గడప కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతోంది. ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణికి, నాయకుడికి మరియు కార్యకర్తలందరికీ కూడా. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు మున్సిపాలిటీలలో అడుగడుగునా అవినీతి జరుగుతోందని చెబుతున్నారే తప్ప దానికి ఎటువంటి ఆధారాలు లేవని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ అన్నారు. తన ఛాంబర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనన మరణ విభాగంలో లక్షల రూపాయలు, చెత్త పన్నుల్లో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నారని అన్నారు. కానీ అసలు చెత్త పన్నుకి సంబంధించిన మొత్తం ఆన్లైన్ విధానమేనని, దానిలో ఎటువంటి అవినీతి చేయడానికి ఆస్కారం లేదని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడైనా తాము చెత్త పన్ను కట్టినా ఎటువంటి రసీదు ఇవ్వలేదని ఏ ఒక్కరైనా మీకు చెప్పారా? ఉంటే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా అని సూటిగా ప్రశ్నించారు. టిడ్కో ఇళ్లలో మెప్మా విభాగంలో ఇలా ఒకటి కాదు
ప్రతి దానిలో అడుగడుగున అవినీతి జరుగుతోందని ఏదో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని నాయకత్వంలో నియోజకవర్గ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు నేరుగా వాళ్ళ ఇంటికే చేరుతున్నాయని అన్నారు. అవినీతికి తావు లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలనను అందిస్తున్నారని అన్నారు. మంత్రి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, ఆమె మీద బురద చల్లడమే కొంతమంది పనిగా పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చైర్మన్గా నా సౌకర్యార్థం నేనుగా ఒక అద్దెంట్లో నా పక్కనే ఒక అద్దెంట్లో ఉంటున్నాను. ఆ అద్దెంట్లో ఉంటే ఆ అద్దెలు కొనేసాను, రిజిస్ట్రేషన్ అయిపోయింది, నా సొంతం అయిపోయింది. ఈ బాధతో పాటు ఒక చిన్న ఇష్యూ, మీరందరూ విలేకరులు చదువుకున్నాళ్ళు, చిన్న ఇష్యూ 2019 ముందు గవర్నమెంట్ అంతా వాళ్ళ దగ్గరే ఉంది. 2019 ముందు నేను ఉంటున్న రోడ్లో మోకాలికి ఎత్తుగా నీళ్లు వర్షం వస్తే తప్పకుండా ఉండేది. ఆ నీటిలోనే నేను నడిచాను తప్పితే ఏ రోజు కూడా నేను రోడ్డు వేయలేదే అని అడగలేదు. అదే నీటిలో ప్రయాణం చేశాను. సరే, శ్మశానం ముందుంది కాలువ, ఆ కాలువని పూర్తి చేసింది మీరు కాదా? అక్కడ వాటర్ పెరగడానికి మీరు కాదా? ఇవన్నీ మర్చిపోయారు. నేను మా యొక్క కౌన్సిలర్ వచ్చిన గడపడమ నిధుల్లో మరి సాధారణ నిధుల్లో నాకైతే పూర్తిగా తెలీదు, ఒక పార్ట్ వేయటానికి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత నేను అక్కడ ఉండే గాయత్రి కోటేశ్వరం ఇంకా వేరే వాళ్ళని పిలిచి ఇది కూడా 2-3 నెలల్లో వేస్తాను, ఆ రోడ్ అంతా కంప్లీట్ చేద్దాం, ఇది ఆల్రెడీ స్టార్ట్ అవుతుందంటే కుదరదంటే 4 నెలలు, ఇది నిజం, మీరు అడగండి, 4 నెలలు ఆ పని ఆపిన మాట వాస్తవం. ఎందుకంటే నచ్చజెప్పి చేద్దామన్న ఉద్దేశం తప్పితే స్థానికంగా ఉండేవాళ్ళలో మాకు పొరపచ్చలు ఉండకూడదన్న ఉద్దేశం తప్పితే ఇంకెక్కడా లేదు. 4 నెలల తర్వాత కూడా మరలా వాళ్ళని కలుపుకొని ఒక్క 3 నెలలు టైం ఇవ్వండి అని చెప్పాను. వినలేదు. వర్షం పడింది. మీరు ఆ యొక్క వర్షపు నీరు మీరు అనుభవిస్తున్నట్టు నా మీద ఫోటోలు పెట్టారే, మీకు ఇది న్యాయమా? 8-9 సంవత్సరాలు నేను నడిచానే అక్కడ ఆ నీటిలో. ఆ రోజు రఫానీ గుర్తు రాలేదా? మీరు అక్కడ ఉన్న కాలువని మీరు పూర్తి చేశారే, ఆ రోజు మీకు కనబడలేదా ఈ వాటరు? అంటే ఏమిటి? మీ సామాజిక మొత్తం కూడా ఏదైతే నా మీద నన్ను రఫానీని అప్రతిష్ట పాలు చేయాలి, ఇతన్ని అస్థిరపరచాలి, ఈ ముస్లిం కమ్యూనిటీని ఇచ్చేయాలి అన్న ఉద్దేశం తప్పితే ఇంకేమైనా కనబడుతుందా? నేను దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే, నాకు ఎప్పుడూ కూడా అరమరికలు ఉండవు. ఇది జరిగిన తర్వాత, రోడ్డు వేసిన తర్వాత అక్కడికి జనసేన నాయకుడు వెళ్తే, జనసేన నాయకుడు వచ్చాడంటే నేను వెళ్ళేసరికి ఆయన వెళ్ళిపోయాడు. అయినా కూడా నేను ఫోన్లో మాట్లాడాను, ఒక్క 3 నెలల్లో ఆ రోడ్డు వేయిస్తాను. ఎంత మానసిక సంక్షోభం చేస్తున్నారు? వాట్సాప్ వ్యవహారం పరిస్థితి ఏమిటి కారణం? మైనార్టీ అన్న మీరేమో పరిపాలన బ్రహ్మాండంగా చేసినట్టు, మేమేమో అవినీతి చేస్తున్నట్టు. 7,75,00,000 మీరు కమిషనర్ పరంగా మీరైతే చేసుకోవచ్చు, అక్కడ మాత్రం అవినీతి జరగలేదు. ఇక్కడ మేము 4 కోట్లే చేస్తే ఇక్కడ పూర్తిగా అవినీతి జరిగింది. అసలు మీకు తెలుసా, జిఎస్టీ కానీ ఏదైనా కానీ 100కి 20 రూపాయలు కట్ అవ్వాలి. కట్ అయిన తర్వాతే ఏ కార్యక్రమం చేయాలి. మీ హయాంలో నాకు తెలిసి 12% ఉండింది, ఇవాళ ఇంకా 6% పెరిగింది. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరిగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొనే బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరు దంపతుల స్వగృహం మాధవీనగర్ లో సమావేశం ఏర్పాటు చేశారు. కల్లూరు, ఓర్వకల్లు, గడివేముల, పాణ్యం మండలాలు, కల్లూరు అర్బన్ పరిధిలో ఉన్న 16 వార్డుల ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు, గౌరు అభిమానులు ప్రతి ఒక్కరూ భారీ సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకుడు గౌరు వెంకటరెడ్డి, నియోజకవర్గ అబ్జర్వర్ కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, సింగిల్ విండో మాజీ ప్రెసిడెంట్ రామకృష్ణ, నన్నూరు విశ్వేశ్వర్ రెడ్డి, ఓర్వకల్లు, పాణ్యం మండలాల పార్టీ అధ్యక్షులు జయరామిరెడ్డి, గోవింద్ రెడ్డి, అర్బన్ వార్డ్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
అది మీరందరూ కూడా తీసుకొని పోయి ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అందులో భాగంగానే మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా మీరే కాదు నియోజకవర్గంలో నేను కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ 40 రోజులు తిరిగి ఏదైతే చంద్రబాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీకందరూ కూడా ఉత్సాహంతో పనిచేయడానికి నేను కూడా వస్తాను మీ దగ్గరకు అని చెప్పి ఈరోజు దాదాపు 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈరోజు నిన్నటి రోజు రాయదుర్గమ్మ జరిగింది, ఈరోజు కళ్యాణ దుర్గమ్మ జరుగుతుంది, రేపటి రోజు గుత్తిలో జరుగుతుంది, మర్నాడు నంద్యాలలో, ఆ మర్నాడు శనివారం మనకు పాండ్యం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీన్ని మీ యొక్క కృషి అన్న చెప్పినట్టు ఎన్ని 10:30కి కూర్చొని మనం మాట్లాడుకుని ఏ వాటి నుంచి మనం ఏ విధంగా తీసుకురావాలో ఏ విధంగా దాని గురించి డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చిన కార్పొరేషన్లో ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడ రాని వాళ్ళని కూడా కొంతమంది నాయకులు కూడా పిలుచుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ రోజు నుంచే మన వాళ్ళని ఎక్కడున్నా కూడా మొబిలైజేషన్కు చాలా వరకు ఈ మీటింగ్లో మనకు ఎలక్షన్ మీటింగ్ లాగా చూసుకొని తీసుకురావాల్సిందిగా కోరుతాం. దాని తగ్గట్టుగా మనకి ఏమేమి అనేది కూడా మండల కేంద్రాల ద్వారా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం. అదే కార్పొరేషన్లో కూడా మన వాళ్ళు ఎవరెవరు ఎట్లుంది ఎక్కడి నుంచి ఎవరికి మొబిలైజ్ చేయాలనేది ఉదయం 10:30కు కూర్చొని మాట్లాడుకోవడం ఉన్నది. ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది. సెలవు. మీకు అందరికీ తెలుసు, శనివారం రోజు మనకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన పాండ్యం నియోజకవర్గానికి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమానికి లో భాగంగా మన నియోజకవర్గానికి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. మనకు అక్కడ చాలా పెద్ద ప్లేస్, మీకు అందరికి కూడా తెలుసు, 4 రోడ్లు ఉన్నాయి. అదంతా ఫుల్గా కనపడాలా, మనము ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలంటే ప్రతి ఒక్కరు, అంటే మనకు 16 వార్డుల ఇన్ఛార్జీలు అయితేనేమి అందరూ, అలాగే 4 మండలాలు ఉన్నాయి, అందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మనకు కార్పొరేషన్ అలాగే కల్లూరు, ఓర్వకల్లు, ఇవి 3 దగ్గర, అన్నిటికంటే ముఖ్యంగా కార్పొరేషన్ కల్లూరు మండలం మరీ దగ్గర కాబట్టి బాగా జనం కల్పించారు. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కానీ మీరు చూస్తుంటారు టీవీలలో కానీ మిద్దెల పైన అంత, అంటే ఇక్కడ కింద ఎంతమంది ఉన్నారో పైన కూడా అంతమంది కనిపించేలాగా ఈ రోజు కార్యక్రమాలకు ఎక్కడికి వెళ్ళినా అలాగే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా అదే రీతిలో అంత గ్రాండ్ సక్సెస్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని, ప్రతి ఒక్కరు, అంటే ఇది మనకు ఎలక్షన్ ఇయర్, మనకు ముందే జమిలీ ఎలక్షన్స్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి అంటూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో, డిసెంబర్ కావచ్చు, జనవరి, ఫిబ్రవరి, ఎప్పుడైనా ఉండొచ్చు. కాబట్టి మనకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారు కాబట్టి, గతంలో కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు ఒకసారి రావడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు బాగా మార్పు వచ్చింది, మనం కూడా మన సత్తా ఏమో చూపించుకో. ఒడిశా మల్కాన్గిరి నుండి కర్ణాటకలోని బెంగళూరుకు హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతం మీదుగా 2 కార్లలో తరలిస్తున్న 120 కేజీల గంజాయిని మోకిలా పోలీసులు రాజేంద్ర నగర్ జోన్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజేంద్ర నగర్ లోని తన కార్యాలయంలో డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. మేడ్చల్ కి చెందిన చెరుకుపల్లి శ్రీకాంత్, తమిళనాడుకు చెందిన శ్రీనివాస్, ప్రేమ్ కుమార్, జాన్ జాడ్సన్ కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలన్న దురుద్దేశంతో ఒడిశా మల్కాన్గిరి వద్ద వెంకీ అనే వ్యక్తి దగ్గర కిలోకు 500 రూపాయల చొప్పున 120 కేజీల గంజాయిని కొనుగోలు చేసి తరలించే క్రమంలో పట్టుబడ్డారని తెలిపారు. వెంకీ పరారీలో ఉన్నాడని అన్నారు. పట్టుబడిన గంజాయి దాదాపు 24 లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు. నిన్న మా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో నార్సింగి సబ్ డివిజన్లో స్పెషల్ ఆపరేషన్ టీం రాజేందర్ రమణారెడ్డి ఇన్స్పెక్టర్ మరియు మోకిలా ఇన్స్పెక్టర్ నరేష్ ఒక ఖచ్చితమైన సమాచారంతో వీళ్ళు వాళ్ళ టీమ్స్ తీసుకొని 2 వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఈ 2 వెహికల్స్, ఒకటి మీరు కింద చూశారు ఇప్పుడు, స్కోడా వెహికల్ ఒకటి, ఒక టాటాది. ఈ 2 వెహికల్స్ కూడా దాంట్లో ఉన్న వ్యక్తులను విచారించినప్పుడు ముఖ్యంగా
శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి, ఇతను ఓల్డ్ అఫెండర్. ఈ శ్రీకాంత్ అనే వ్యక్తికి కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది, ఇంతకుముందు కూడా కేసులలో ఉన్నాడు. ఇతను చోరీ కేసులలో, గాంజా కేసులో కూడా రిమాండ్ అయి ఉన్నాడు. ఇది ఒక వ్యాపారంగా చేసుకొని పని చేయకుండా ఏదో ఒకటి ఈజీ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ చూసుకొని ఈ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకున్నాడు. సోర్సు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలని చూసి ఇతను ఏం చేసిందంటే ఒక బండి తీసుకొని మన మల్కన్గిరి, ఒడిశా, వైజాగ్ బార్డర్లో ఉంటుంది మన కిందికి, అరకు దాటిన తర్వాత. సో అక్కడి నుంచి ఇతను కారులో 120 kgs గాంజా అక్కడ కొనుక్కున్నాడు, 500 రూపీస్ చొప్పున కేజీ. అవి తీసుకొని బయలుదేరే ముందు కుమార్ అని ఇతను తమిళనాడు స్టేట్కి చెందిన అతను A2, మరియు జక్కీ జాడ్సన్ అని ఇతను కూడా తమిళనాడు స్టేట్కి సంబంధించిన అతనే. వీళ్ళిద్దరు కూడా ఈ అఫెన్స్లో కీలకంగా ఉన్నారు. ఇతని పైన కూడా, ప్రేమ్ కుమార్ పైన కూడా ఇంతకుముందు గాంజా కేసు ఉంది గుంటూరు పోలీస్ స్టేషన్ నుంచి, ఆంధ్ర స్టేట్లో. సో దీంట్లో నేపథ్యం చూసినట్టుంటే శ్రీకాంత్ అనే వ్యక్తి అక్కడ మల్కన్గిరిలో వెంకీ అనే ఒక వ్యక్తి ద్వారా ఇది ప్రొక్యూర్ చేయడం జరిగింది గాంజాను. అక్కడి నుంచి తీసుకొని బయలుదేరిన తర్వాత వీళ్ళు ప్రతిసారి మనం చాలా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఈ ఏరియాలో. సో ఇట్లా రాకుండా వాళ్ళు రివర్స్లో పెదంబర్పేట దగ్గర వయా డిఫరెంట్ రూట్స్ తీసుకొని మొత్తం మీద మాత్రం మోకిల సైడు సర్వీస్ రోడ్ దగ్గర, కొల్లూరు మామూలుగా మనకు ఇంద్రారెడ్డి నగర్ దగ్గర ఈ సర్వీస్ రోడ్లో వీళ్ళను చూసి అనుమానాస్పదంగా మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో 120 కిలోలు 2 kgs ప్యాకెట్ చొప్పున మనకు 60 ప్యాకెట్లు బరామతు కాబడ్డది. వీళ్ళ దగ్గర నుంచి ఒక 4 సెల్ ఫోన్లు, 2 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. విచ్ ఈజ్ ఆల్ వర్త్ ఆఫ్ ఆల్మోస్ట్ 25 to 26 lakhs వరకు ఉంటాయి. సో వీళ్ళిద్దరికి సంబంధించి శ్రీకాంత్కు ఆల్రెడీ ఒక 8 కేసులు ఉన్నాయి మనకున్న సమాచారం ప్రకారం. ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి, మరియు గాంజా కేసు కూడా ఒకటి ఆయత్నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినట్లుంది. మిగిలిన రెండో వ్యక్తి తమిళనాడుకు చెందినటువంటి ప్రేమ్ కుమార్, అతని పైన కూడా గాంజా కేసు ఉంది. సో వీళ్ళకి మాకు పీడీ యాక్ట్లో వచ్చే అవకాశాలు ఉంటే. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా ఆర్థిక సహకారంతో మెప్మా ఆధ్వర్యంలో ఆహా క్యాంటీన్ ప్రారంభమైంది. ఎంపీఎన్ రెడ్డప్ప మాట్లాడుతూ ఆహా క్యాంటీన్ లో మంచి రుచికరమైన నాణ్యతమైన భోజనం దొరుకుతుందని అన్నారు. ఎంపీతో ఎమ్మెల్సీ భరత్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఈ క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ హెచ్ఎం మురుగేష్, వార్డు కౌన్సిలర్లు, మెప్మా ఆర్పీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుప్పం పట్టణంలో, కుప్పం నడిబొడ్డులో, కుప్పం బస్టాండ్ నందు ప్రజా సౌకర్యంతో ఇక్కడ ప్రతిరెడ్డి రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి గారు బ్లెస్సింగ్స్ ఉంటాయనేసి మన స్థానిక ఎమ్మెల్సీ, తర్వాత మన మున్సిపల్ చైర్మన్ గారు వీళ్ళకి అందరికీ అండదండగా ఉండి మనం అందరూ ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చెందేటట్టు 3 పువ్వులు 6 కాయలు కాసే విధంగా ఆర్థికంగా మన పద్మలత అందరికీ మార్గదర్శకంగా ఉండేట్టుగా చేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఇక మీద మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ కూర్చొని సాధ్యమైనంత వరకు ఇక్కడే టిఫిన్ చేసుకోవాలని మేము నిర్ణయించుకున్నాను. కాబట్టి ఆమెకు నిజంగా అన్ని విధాలా అభివృద్ధి చెందాలని మేము అందరూ ఆశీర్వదిస్తున్నాం. ఆహారాన్ని ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం కూడా ఇచ్చేదానికి మనం సిద్ధపడుతున్నారు. కాబట్టి ఈ సౌకర్యాన్ని కల్పించినందుకు, ఎంకరేజ్ చేసినందుకు, ఈ సౌకర్యం మనకు కల్పించేందుకు ముందుకు వచ్చిన పద్మలతమ్మ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు అనుకుంటున్నాము. ఇదివరలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ఇక్కడ ప్రారంభం చేసి అవసరమైన వాళ్ళకందరికీ భోజనం పెడుతున్న విషయం మీకు తెలుసు. అందులో భాగంగానే ఇక్కడ మీకు తక్కువ ధరతో టిఫిన్ పెట్టించాలనేసి భోజనం ఏర్పాటు.
రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బారామిరెడ్డి కోరారు. పెద్దముడియం మండలం తిరుపాలు దిన్నెలో పర్యటించిన సందర్భంగా ఆయన సమక్షంలో పలు కుటుంబాల వారు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ ద్వారా మినీ మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని, వారికి నాయకుడిగానే కాకుండా సేవకుడిగా తాను పనిచేస్తానని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలన్నారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, పెద్దముడియం పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవుగుడి అభిమానులు పాల్గొన్నారు. వర్షాలతో నష్టపోయిన సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యాయని నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ రవీందర్ గౌడ్ ధ్వజమెత్తారు. భారీ వర్షాలకు నీట మునిగిన బేగంపేటలోని బ్రాహ్మణవాడ, వడ్డెర బస్తీ తదితర ప్రాంతాలను సందర్శించి ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరిగి 300 ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు వచ్చినప్పుడల్లా తమకు చాలా భయంగా ఉంటుందని, ప్రభుత్వం పట్టించుకోవట్లేదని స్థానికులు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ తోట మణిమాల, డివిజన్ అధ్యక్షుడు రమేష్, సీనియర్ నాయకుడు కమల్ రాజ్, బ్రాహ్మణివాడ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రవీణ్ కుమార్, కనకరాజు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రైట్ అమ్మా, ఇస్తే ఉండండి సార్. రైట్ అమ్మా, రండి అమ్మా. రైట్ బస్ నువ్వు జర పక్కకు రావాలి. బస్ రాండి రండి రండి. మరి మేల్కొనాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంటువ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి. ఇటువంటి స్లమ్స్లో ముఖ్యంగా హెల్త్ క్యాంప్స్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ల బృందాలను పంపించాల్సిన అవసరం ఉంది. అటువైపు జిహెచ్ఎంసీ అధికారులు, మేయర్ గారు, కార్పొరేటర్లు నిద్రలేచి మరి ఇటువంటి పరిస్థితులు ముందు రాకుండా ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ వచ్చిన పరిస్థితి చూసినట్టే దీనస్థితిలో ఉన్నారు పబ్లిక్ అంతా. గత 2 రోజులుగా నిద్ర లేదు, ఆహారం లేదు. చిన్న పిల్లలతో ఒకే మంచం మీద 10 మంది వండుకున్న పరిస్థితి ఉంది. మరి ఈ దుస్థితి కారణం ఎవరు? ప్రభుత్వం, కేటీఆర్. వీరందరూ మేల్కోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ఇమీడియట్గా తగిన సాయం చేయాలి, ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు దినసరి కూలీ కోల్పోతున్నారు. ఒక 1000 రూపాయలు సంపాదించేది ఉంటే 3 రోజులుగా మరి వర్షాల వల్ల వాళ్ళ ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఉంది. వారికి వెంటనే ఎక్స్గ్రేషియా కింద ప్రతి ఇంటికి 10,000 ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, ఇది
ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో వైఫల్యాలు కాంట్రాక్టర్ల వల్ల అవుతున్నాయా, కార్పొరేటర్ల వల్ల అవుతున్నాయా? ముఖ్యంగా దీనికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వము, అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ హైదరాబాద్ లోని తలబ్కట్ట మురాద్ మహల్ రోడ్డులో సేమ్ హోటల్ ఎదురుగా అక్రమంగా హుక్కా బార్లను నడుపుతున్న నిందితుడిని భవానీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి హుక్కా బార్లను నడుపుతున్నందుకు సయ్యద్ జిలానీలతో పాటు సయ్యద్ ఖబీర్ అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ మహమ్మద్ జమీలుద్దీన్ తెలిపారు. నిందితుల నుండి 4 హుక్కా కుండలు, 6 ఫ్లేవర్ పాట్లు, 2 సెల్ ఫోన్లు, 8,100 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో రామ్ నాయక్, సురేష్, గోపాల్ ఎంతో సహకరించాలని అన్నారు. ये 7 आदमी कंज्यूम करने वाला भी मिले। वो लोगों को ये एक्यूज्ड पर्सन्स को ने ऑर्गेनाइजर को इससे पहले भी 2 बार केस हुआ था, है तो भी उनका एटीट्यूड चेंज नहीं कर लिए, फिर वैसे चला रहे। ये के मेन ऑर्गेनाइजर है मेन ऑर्गेनाइजर है जिलानी और एक है कबीर। ये दोनों सब लोगों को बुला के, कॉलेज बच्चों को ऐसा बुला के, सबको बुला के, ये उनका घर में दूसरे ने अपोजिट समाध होटल में घर है उनका, फर्स्ट फ्लोर में सबको बुला के उधर ही ये हुक्का खिला रहे। जब हमारा टीम पूरा राइड करके कन्फेशन ये सीजर करके रात में एक केस रजिस्टर कर दिए। आज इनको एज पर ला हम लोग रिमांड करने का क्राइम नंबर तो 121 ऑफ 23 अंडर सेक्शन 188, 273, 4 रेड विथ 20 क्लास 2 ऑफ कोक्टा एक्ट। प्रॉपर्टी इसका सीजर प्रॉपर्टी है। इनका पास कंज्यूमर से कमाए सो 8,100 रुपये एंड 4 हुक्का पाइप्स एंड हुक्का पार्ट्स भी सीज करें। नहीं, 2 ही ऑर्गेनाइजर से। कितना टाइम से चला रहा है? इससे पहले भी 2 बार। కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అస్పరి మండల పరిధిలోని ముత్తుకూరులో 10 ఏళ్ల పాటు ప్రాణోపాధ్యాయుడిగా పనిచేసిన కె గురవయ్యకు పూర్వ విద్యార్థులు మంగళ వాయిద్యాలతో ఆహ్వానం పలుకుతూ పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించి పాదాభివందనం చేశారు. సభను ఉద్దేశించి పూర్వ విద్యార్థులు పలువురు మాట్లాడుతూ తమ గ్రామానికి విద్య నేర్పడానికి ఏ ఉపాధ్యాయుడు కూడా ముందుకు రాని తరుణంలో తమ గురువు ముందుకు వచ్చి ప్రతి ఇల్లు తిరిగి ప్రతి బడి ఈడు పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులను ఒప్పించి విద్యా విజ్ఞానాన్ని అందించిన గొప్ప మహనీయుడని గురవయ్య అని కొనియాడారు. పూర్వ ప్రధానోపాధ్యాయుడు గురవయ్య మాట్లాడుతూ మొదటిలో గ్రామానికి టీచర్ గా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డానని, తర్వాత అందరూ తనను ఆదరించి ప్రేమానురాగాలు చూపేవారని అన్నారు. ఇక్కడే 10 ఏళ్లు పనిచేసిన తర్వాత ఎంతో బాధగా వెళ్లానని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పద్మ, సర్పంచ్ తోజాక్షప్ప, మల్లిరెడ్డి, వేణు, లోకన్న, మురళీకృష్ణ, ఉపాధ్యాయుడు లక్ష్మణ, విద్యా కమిటీ చైర్మన్ రవి, హోంగార్డ్ హనుమంతు, చంద్రన్న, గ్రామస్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అర్థమవుతుంది మాకు. ఎందుకంటే ఆ గురువు గారు గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు ఎవరైనా గురువు తల్లి కాబట్టి తల్లిదండ్రులను గౌరవించడము ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఎక్కడికి బయటికి పోయినప్పటికి కూడా, ఎక్కడ చదువుకోకపోయినప్పుడు కూడా తల్లిదండ్రులు చెప్పి వాళ్ళ ఆశీస్సులు పొంది పోతే ఆ పని దివ్యంగా జరిగిపోతుందని ప్రతి ఒక్కరు నమ్మాలి. మొట్టమొదటి గురువులను గౌరవించడం తల్లిదండ్రులే. తల్లిదండ్రులు లేకపోతే మనకు జన్మను ఎవరు ఇచ్చారు చెప్పండి? మొట్టమొదటిగా
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నంద్యాల జిల్లా చాగలమరిలో ప్రతి ఇంట్లో చిన్నారులకు కృష్ణుని వేషధారణ వేయించి దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గోవులను ప్రత్యేకంగా పూజించారు. శ్రీకృష్ణుని వేషంలో ఉన్న తొమ్మండ్రు దేవాంశ్, రాధా, గోపికల వేషధారణలో ఉన్న దుర్విక్, శ్రీలాస్య చిన్నారులను చక్కగా అలంకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్ వ్యాఖ్య. చిలకలూరిపేటలో అవినీతి జరిగితే ఎటువంటి ఆధారాలు చూపలేవు. ప్రతిపక్ష నేతలు కౌన్సిలర్లను ప్రశ్నించిన మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ. టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొనే భారీ బహిరంగ సభకు తరలిరండి. పార్టీ శ్రేణులు ప్రజలకు పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరవ్ చంద్రారెడ్డి పిలుపు. కాలలో అక్రమంగా తరలిస్తున్న 120 కేజీల గంజాయి పట్టివేత. పోలీసుల అదుపులో 4 నిందితులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం.